సో లాస్ట్ సెషన్ లో మనం ఆల్రెడీ హెడర్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, రైట్? ఇలాగ మనం ఏదో నావిగేషన్ లింక్స్ అని సైన్ ఇన్ బటన్ అని చేసాం. సో లాస్ట్ సెషన్ లో నేను చెప్పడం ఏం చెప్పానంటే ఒక డిఫాల్ట్ హెడర్ అని తీసుకున్నా. ఓకే, ఇలాగే సాయి మరి నువ్వు మనం పేటిఎంలోకి వెళ్తే ఇంకొక బిజినెస్కి వెళ్ళాం అనుకోండి, సపోజ్ నాకు బిజినెస్ హెడర్ మారిపోయింది, మరి దాన్ని ఎలా చేస్తావు? ఉంటాయి కదా మన ఆన్లైన్ పేమెంట్ గేట్వే అన్నారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోగో మారిపోయింది, ఇక్కడ ఉన్న మెనూ మారిపోయింది, అండ్ ఇక్కడ నాకు 2 బటన్స్ వచ్చినాయి. దీన్ని కూడా డెవలప్ చేసేద్దాం. ఇదే డిఫాల్ట్ హెడర్ ని ఐఎమ్ గోయింగ్ టు డూ కాపీ పేస్ట్, కొత్త తీసుకుని ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ నేను దాన్ని ఏం చేస్తానంటే బిజినెస్ హెడర్ అని రాస్తాను. బిజినెస్ హెడర్ కాపీ చేసాం, ఇప్పుడు అన్నిటికీ రీనేమ్ చేసేస్తాం. అంటే మళ్ళీ మళ్ళీ మనం కాంపోనెంట్స్ రాయకుండా ఈజీగా ఉండడం కోసం నేను ఇలా చేసుకుంటాను. మీరు కావాలంటే మీరు కాంపోనెంట్ రాస్తాను సాయి అంటే రాసుకోండి, నో ప్రాబ్లం. సో రీనేమ్, ఐ గో విత్ default ని బిజినెస్ హెడర్. ఓకే, రీనేమ్ బిజినెస్ హెడర్. ఓకే, ఓకే కదా, రైట్. ఇండెక్స్ లో వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ హెడర్ ని బిజినెస్ హెడర్ కింద మార్చేసుకుందాం, అండ్ ఇట్ షుడ్ బి బి క్యాపిటల్. ఓకే, నా ఇక్కడ కూడా బిజినెస్ అని పెట్టండి, రైట్. సరిపోయింది. ఇప్పుడు బిజినెస్ హెడర్ లోకి వెళ్ళి దిస్ డిఫాల్ట్ షుడ్ రీనేమ్ టు టు ఓకే, ఇది పెట్టి అండ్ డిఫాల్ట్ షుడ్ బి బిజినెస్ బి క్యాపిటల్. అండ్ ఇక్కడ కూడా బిజినెస్ హెడర్ ఇది మార్పించాడు. మీరు ఎప్పుడైతే రీనేమ్ చేశారో ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ మారిపోయింది ఇక్కడ. దట్స్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ లోకి వెళ్ళి ఐ మీన్ టు సే కాంపోనెంట్ లోకి వెళ్ళి డిఫాల్ట్ ని మనం బిజినెస్ చేసేద్దాం. బిజినెస్ బి క్యాప్ బిజినెస్ డిఫాల్ట్ బిజినెస్. ఓకే కదా. సో ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ హెడర్స్ ఉన్నాయి, బిజినెస్ హెడర్ ఉంది అండ్ ఈ హెడర్ కూడా ఉంది, నార్మల్ డిఫాల్ట్ హెడర్. సో ఇప్పుడు ఇఫ్ ఐ సి నాకు ఇక్కడ పేమెంట్ గేట్వే అనే లింక్ కనపడింది. ఓకే, ఈ లింక్ కనపడినప్పుడు మీరు బిజినెస్ హెడర్ని మీరు మార్చుకోవచ్చు. ఒకటి ఆప్షన్ నెంబర్ 1, కోడింగ్ రాస్తున్నప్పుడు ఏదర్ యూఆర్ఎల్ బేస్ చేసుకుని కూడా మీరు దాన్ని హెడర్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటారా ఒక ఫ్లాగ్ పెట్టుకోండి. మీకు డిఫాల్ట్గా ఒక ఫ్లాగ్ చూపిస్తున్నా చూడండి. నేను ఏం చేయను, మన డాష్ బోర్డ్ పేజ్లోకి వెళ్ళి లేకపోతే ఐ క్రియేట్ ఎ న్యూ పేజ్, సే బిజినెస్ పేజ్. ఓకే, ల్యాండింగ్ పేజ్ లాంటిదే, ఐమ్ గోయింగ్ టు సే బిజినెస్ పేజ్. రీనేమ్ చెప్పా కదా మీకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా, ఒక సొల్యూషన్కి నెంబర్ ఆఫ్ ఒక ప్రాబ్లమ్కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, సారీ. సో దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సెపరేట్ పేజ్ చేసేసా కాబట్టి దానికంటూ సో నేను ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ హెడర్ని నేను తీసేసి ఇక్కడ నుంచి ఐ కెన్ ఇంపోర్ట్ బిజినెస్ హెడర్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. అండ్ హియర్ ఇట్స్ గోయింగ్ టు బి సో ఇట్స్ గోయింగ్ టు బి బిజినెస్ పేజ్, బిజినెస్ ల్యాండింగ్ పేజ్ అలా పెడదాం, బాగుంటుంది. ఓకేనా, బిజినెస్ ల్యాండింగ్ పేజ్. సో గో విత్ బిజినెస్ ల్యాండింగ్ పేజ్ హియర్ ఆల్సో. సరిపోయిందా? అంటే 2 డిఫరెంట్ పేజెస్. ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్టు ఏదో కండిషన్ పెట్టి మార్చక్కర్లేదు. రెండు సెపరేట్ పేజెస్ కాబట్టి రెండు సెపరేట్ పేజెస్ లో సెపరేట్ హెడర్స్ పెట్టుకున్నాం. లేదు సాయి ఇందాక మీరు చెప్పారు కదా కండిషన్ పెట్టుకుని చేస్తాను అని, దాని గురించి ఎలా చెప్తారా అంటే ఎస్ ఐ డూ దట్. సి నేను ల్యాండింగ్ పేజ్ ని సపోజ్ లెట్ మీ షో యూ, దిస్ ఈజ్ మై ల్యాండింగ్ పేజ్. అంటే ఇప్పుడు నేను ఏదైతే నేను కొత్తగా ఇంకో పేజ్ పెట్టానో దాన్ని రన్ చేసి చూపిస్తాను ఫస్ట్. సో ఇది కాంపొనెంట్స్ పేజెస్ లో బిజినెస్ పేజ్ ల్యాండింగ్ పేజ్ అని ఉంది. మీరు యాప్ డాట్ జేఎస్ లో ఏ కాంపొనెంట్ మీరు లోడ్ చేసుకుంటారో అది వస్తుంది అనమాట. ఓకేనా, ఇంపోర్ట్ బిజినెస్ పేజ్, బిజినెస్ హెడర్ వచ్చింది, పేజ్ కూడా నాకు కావాల్సింది, సారీ. అంటే ఇంపోర్టింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ బిజినెస్ ల్యాండింగ్ పేజ్. వెరీ గుడ్. ఈ పేజ్ తీసుకొచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ మీరు బిజినెస్ పేజ్ పెట్టుకొని సేవ్ చేయండి. సో యుల్ గెట్ అ బిజినెస్ పేజ్. బట్ బిజినెస్ పేజ్ లో మళ్ళీ మనం మెనూ ఐటమ్స్ అన్ని మారిపోవాలి కదా. సో గో టు యువర్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి పెట్టారో చూద్దాం. దానికి లోగో కూడా మార్చుకోవాలి మనం. సో
ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, దీని ఇమేజ్ బయట తీసుకురండి. ఓకే, ఓపెన్ న్యూ ట్యాబ్, సేవ్. ఎక్కడ సేవ్ చేయాలి? మన డాక్యుమెంట్స్, ఫైలింగ్స్. వెర్ ఇస్ అవర్ మోడలింగ్ బ్యాచ్? ఎస్. అండ్ పేటిఎం ప్రాజెక్ట్ ఫ్లో, వెర్ ఇస్ ఎస్ఆర్సి. ఇందులో ఇమేజెస్ లో సేవ్ బిజినెస్ వెబ్సైట్ లోగో. పర్ఫెక్ట్, సేవ్. నేమ్ మారేది, సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి యాక్సెప్ట్ పేమెంట్స్. ఫస్ట్ వన్ వచ్చి యాక్సెప్ట్ పేమెంట్స్. యాక్సెప్ట్ పేమెంట్స్. నెక్స్ట్ వచ్చి మీరు కావాలంటే ఇలా ఇదిగో చూడండి, ఇలా ఇన్స్పెక్ట్ చేసుకోవడం, ఇక్కడ ఈ కంటెంట్ కాపీ చేసుకోవడం, ఇక్కడ ప్లేస్ చేసుకోవడం, ఇలానే చేయొచ్చు. ఓకే, దీన్ని కూడా ఒక డైనమిక్ చేసి చూపిస్తాను. రియల్ టైంలో ఎలా చేస్తున్నాం అంటే నేను అది కూడా చేసి చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నా, లేకపోతే డైనమిక్ చేసేద్దాం. ఓకే, ఇలా హార్డ్ కోడ్ చేయకుండా డైనమిక్ చేయలేమా సాయి అని అడిగితే కనుక, మనము జావా స్క్రిప్ట్ లో ES6 లో మ్యాప్ ఫిల్టర్ వాడుకున్నాం. నేను అప్పుడు చెప్పా, మ్యాప్ అన్నది ఫిల్టర్ రిపీటర్ లూప్ కోసం యూజ్ చేస్తాము, ఎక్కువ జావా స్క్రిప్ట్ రియాక్ట్ లో ఎక్కువ వాడతాము అని చెప్పాను. సో అది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా వాడచ్చు అంటే, నేను ఇక్కడ ఫస్ట్ ఇట్స్ కంప్లీట్లీ రియల్ టైం అంటే, మనం రియల్ టైంలో ఎలా చేస్తామో అలా చేస్తాం, చూసుకోండి. యూటిల్స్ లాగే నేను ఇంకో ఫోల్డర్ తీసుకుంటాను, సే కాన్ఫిగ్స్. కాన్ఫిగ్స్ అనే ఫోల్డర్ తీసుకుని ఇందులో న్యూ ఫైల్, సే ఇవేంటివి నావిగేషన్ లింక్స్ కదా, బిజినెస్ నావిగేషన్ లింక్స్. సో బిజినెస్ కదా, స్పెల్లింగ్ ఇది మర్చిపోయాను. యా, బిజినెస్, బిజినెస్. ఓకే, బిజినెస్ హైఫన్ nav links డాట్. ఇఫ్ యూ వాంట్ జేసన్, జేసన్ అయినా పర్లేదు, జేసన్ అయితే జేసన్, లేకపోతే జేఎస్ అయితే జేఎస్. జేఎస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. నేనైతే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ జేఎస్, సో జేఎస్ పెట్టుకున్నాను. సో ఇందులో లేదు, ఇలా బిజినెస్ నావలింగ్స్ అని పెట్టుకోకుండా సింపుల్ గా నావలింగ్స్ అని పెట్టుకుంటాను సాయి అన్నా కూడా పెట్టుకోవచ్చు. అంటే నేను విడివిడిగా డిఫాల్ట్ నావలింగ్స్ వేరేగా, దీని లింక్స్ వేరేగా పెడదాం అనుకున్నా. కొంతమంది ఏం చేస్తారంటే అలా కాకుండా ఒక దాంట్లోనే ఉంచేస్తారు అనమాట. సో కీప్ ఇట్ నావలింగ్స్. ఇది అయిపోయాక మీకు డివిజన్ గురించి క్లియర్ కాదు. నావలింగ్స్ అని పెట్టుకుని ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ డిఫాల్ట్ nav links is equal to, I'm going to take an array. తీసుకొచ్చా. ఇప్పుడు ఈ అరేలో మనకి ఏదైతే నాకు nav links కావాలో అవన్నీ డిఫాల్ట్ గా పెట్టా కదా, అక్కడే లింక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చేస్తుంది బిజినెస్ nav links కదా, సో బిజినెస్ nav links. సో ఇందులో మీరు ఈచ్ హెడర్, ఇందులో ఏదైతే యాక్సెప్ట్ పేమెంట్స్ అని ఉందో అది తీసుకోండి. కామా సాయి రియల్ టైంలో ఇలాగే తెచ్చుకోవాలంటే మీకు ఈ జేసన్స్ అన్ని ఎలా ఉంటాయి, ఎక్సెల్ షీట్ లో ఏమేమి నేమ్స్ ఉంటాయి ఏంటి అన్నది మీ క్లయింట్ ఇచ్చేస్తాడండి. ఓకేనా? బిజినెస్ టూల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అన్ని స్ట్రింగ్. నేను బోర్డు పెడతాను, నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రోడెన్, నెక్స్ట్ వచ్చి డెవలపర్స్. డెవలపర్ మనకి ఇది డెవలపర్ కోసం. ఇది చూసారా, వేరే లింక్ వచ్చింది అంటే వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది, సారీ. సో నెక్స్ట్ కాంటాక్ట్స్. సో మొత్తం వచ్చేసినాయా, 1 2 3 4 5 6 7 వచ్చినాయి, 7 ఐటమ్స్. ఇప్పుడు బిజినెస్ పేజ్ కదా, బిజినెస్ హెడర్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది లూప్ రన్ అవ్వాలి కదా. సో ఇంపోర్ట్ దట్ కాన్స్టెంట్, ఇంపోర్ట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇందులో మనం ఎక్స్పోర్ట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ nav లింక్స్ అని, ఒకటి బిజినెస్ లింక్స్ అని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు నాకు కావాల్సిన బిజినెస్ లింక్స్ ఫ్రమ్ డాట్ డాట్ స్లాష్, ఓకే, డాట్ డాట్ స్లాష్ గో టు యువర్ కాన్ఫిగ్స్, గో టు యువర్ nav links. nav links లో బిజినెస్ nav links అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, అక్కడ ఎక్స్పోర్ట్ చేశాను యాజ్ ఎ కాన్స్టెంట్. అర్థమైందా? సో దీన్ని తీసుకుని దీని లోపల ఈ ఈ యాక్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇది తీసేయండి. తీసేసి పుట్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ పెట్టి ఎక్స్ప్రెషన్ లో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ బిజినెస్ nav links డాట్ లెంగ్త్. ఓకే, గ్రేటర్ దాన్ 0 అయితేనే, అండ్ చూసుకోండి టెంప్లెటింగ్ లాంగ్వేజ్ ఇక్కడ, ఆ లెంగ్త్ అన్నది గ్రేటర్ దాన్ 0 అయితేనే, అండ్ ఆపరేటర్ అయితే మళ్ళీ డాట్ మ్యాప్.
మ్యాప్ తీసుకోండి. మ్యాప్ మెథడ్ పెట్టా అంటే ఇండివిజువల్ మ్యాప్ అంటే ఏంటి? అరే లూప్ కదా. ఇటరేషన్ ఉన్న మ్యాప్ దాని మీద లూప్ జరుగుతుంది. లూప్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఇండివిజువల్ ఐటమ్ మీద వెళ్తుంది. ఇదేంటిది? ఇండివిజువల్ ఐటమ్ అంటే అరే కదా, అరే ఆఫ్ స్ట్రింగ్. సో ఫస్ట్ ఐటమ్ యాక్సెప్ట్ పేమెంట్ అన్న స్ట్రింగ్, తర్వాత గ్రాటిఫికేషన్, తర్వాత బిజినెస్ టూల్స్, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ సరిపోతుంది కదా. సో ఇక్కడికి వచ్చి పుట్ అన్ ఐటమ్ అండ్ ఇందులో రిటర్న్ పెట్టండి. అందులో మళ్ళీ నాకు ఎల్ఐ కావాలి. అందులో నాకు డైనమిక్ గా వచ్చే ఈ ఐటమ్ అన్నది ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఆబ్జెక్ట్ లో లేబుల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఐటమ్. ఓకే, సేవ్. మీరు ఒకసారి మన పేజ్ చూడండి, వచ్చేసినాయి అన్ని. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి సాయి అని మీరు నన్ను అడగచ్చు. అడిగితే రేపు పొద్దున్న మీరు ఎవరన్నా కొత్తగా ఇంకొక లేబుల్ పెట్టాలనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ కోడ్ మార్చుకుంటారా? ఇప్పుడు మన డిఫాల్ట్ హెడర్లోకి వెళ్దాం. డిఫాల్ట్ హెడర్లోకి వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏదో నేను కాంటాక్ట్ ఐస్ పెట్టాలి ఇక్కడ. మళ్ళీ కోడ్లోకి వచ్చి కోడ్లో మీరు అప్డేట్ చేస్తారా? కరెక్ట్ కాదేమో కదా, రైట్? సో దాన్ని నేను కాన్ఫిగ్ బేస్ మీద చేసుకుంటే ఈజీ అయిపోతేమో కదా. సో నేనేం చేస్తాను, నాకు రేపు పొద్దున్న ఇంకొక వాల్యూ పెట్టాలి అంటే సింపుల్ గా ఈ అరేలో ఇంకోటి కామా పెట్టి ఇంకోటి పెట్టేస్తా. ఆటోమేటిక్ గా ఇట్ విల్ యాడ్ ఇట్ హియర్. ఎప్పుడైనా సరే రియల్ టైంలో మనం కోడ్ రాస్తున్నప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి. ఫ్యూచర్ లో కొత్తగా ఏదైనా యాడ్ అయితే వితౌట్ టచింగ్ ద కోడ్, ఓకే, మనము మన అప్లికేషన్ వర్కౌట్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ ద మెయిన్ టార్గెట్ హియర్. అర్థమైందా? అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి ఇంకొక చిన్న పాయింట్ ఇది ఉంది కదా. ఈ బిజినెస్ హెడర్ యొక్క కంటైనర్ విడ్త్ చూద్దాం అన్నాడు ఒకసారి. 1170 మ్యాక్స్ విడ్త్. ఓకే, డిస్ప్లే ఫ్లక్స్ ఫాంట్ సైజ్ తగ్గించుకుంటున్నాడు. యా, వీటిలో ఫాంట్ సైజ్ తగ్గించుకున్నాడు. అందుకనే ఇది కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. నాది ఇక్కడ ఇలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, అండ్ లోగో, లోగో మార్చాలిగా. ఈ పాయింట్ అర్థమైంది కదా నేను ఎలా తీసుకొచ్చానో డైనమిక్ గా. ఇప్పుడు డిఫాల్ట్ కూడా చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు బిజినెస్ పేజ్ తీసేయండి ప్రస్తుతానికి. ఓకే, బిజినెస్ హెడర్స్ తీసేయండి. ఐ విల్ క్లోజ్ ద నోట్స్, కీప్ మై యాప్ డాట్ జేఎస్. బిజినెస్ హెడర్ని కూడా క్లోజ్ చేయండి, మనకి క్లారిటీ ఉండదు. రైట్, go to your default header component అండ్ ఇక్కడ ఉన్నవన్నిటిని నేను కాపీ చేసి నావ్లింగ్స్ లో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఈ కాపీ చేసుకోవడానికి తీసుకొచ్చాను. కట్, పేస్ట్. తర్వాత పేటిఎం ఫర్ బిజినెస్, కట్, పేస్ట్. నెక్స్ట్ ఐ గో విత్ ఇన్వెస్టర్స్ రిలేషన్స్, కాపీ, పేస్ట్. తీసేయండి కానీ డిలీట్. తర్వాత కంపెనీ, కామా కంపెనీ. తర్వాత మళ్ళీ కెరియర్, మళ్ళీ కెరియర్, కెరియర్. సరిపోయిందా? ఇప్పుడు డిఫాల్ట్ నావ్లింగ్స్ ని డిఫాల్ట్ హెడర్ లో ఇంపోర్ట్ చేసుకోవద్దు. ఇంపోర్ట్ ఎక్స్ప్రెషన్, నాకు ఏది కావాలో అది ఇంపోర్ట్ చేసుకుంటా. చూడండి, నేను ఇక్కడ బిజినెస్ లోడ్ చేయట్లా, ఓన్లీ డిఫాల్ట్ మాత్రమే తెచ్చుకుంటున్నా. డాట్ కాన్ఫిగ్స్ స్లాష్ నావ్లింగ్స్. సో ఈ డిఫాల్ట్ లింక్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఇదంతా తీసేయండి. రైట్ అండ్ మ్యాప్ ఎక్స్ప్రెషన్ రాసుకోండి. ఎక్స్ప్రెషన్ లో డిఫాల్ట్ లింక్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అండ్ డాట్ మ్యాప్. ఈ అండ్ ఎందుకు రాస్తున్నావు సాయి అని అడగచ్చు మీరు. ఈ డిఫాల్ట్ మ్యాప్ లింక్స్ లో ఏ డేటా లేకపోయినా ఈ లూప్ రన్ అయిపోద్ది కదా. ఎందుకు అన్నెసెసరీగా డిఫాల్ట్ మ్యాప్ లింక్స్ లో ఆ అరేలో డేటా లేకుండా మనం లూప్ రన్ చేయడం? ఇది ట్రూ అయితేనే ఇది ట్రూ అవుతుంది, ఇది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అందుకని అండ్ రాస్తున్నాం అనమాట, అండ్ ఆపరేటర్. అక్కడ ఎక్స్ప్రెషన్ రిటర్న్ li given expression say item, సేవ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ హెడర్ ఉంది కదా, యాప్ డాట్ జేఎస్ లోకి వెళ్ళి టేక్ దిస్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇది కూడా పెట్టేద్దాం. ఇది కామెంట్ చేయండి. చూడండి అన్నీ ఉన్నాయి. ఇక్కడ రేపు కెరియర్స్ పక్కన ఐ జస్ట్ యాడ్ వన్ మోర్ సే కాంటాక్ట్, మీకు అర్థం అవడం కోసం. కాంటాక్ట్ అండ్ జస్ట్ నేను నావ్లింక్స్ డాట్ జేఎస్ లోనే పెట్టాను. మీకు ఆటోమేటిక్ గా మీకు బ్రౌజర్ లో కనబడిపోతుంది. ఇంకా మీరు కోడ్ ముట్టుకోరు. కాన్ఫిగరేషన్స్, దట్ ఈస్ వాట్ రియల్ టైం. మనం రాసే కోడ్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్ బేస్ మీద రాసుకుంటూ వెళ్ళిపోతాం.
ఇప్పుడు అలాగే ఇమేజ్ యూఆర్ఎల్ కూడా మీరు కాన్ఫిగ్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోద్దేమో కదా, రైట్? సో అదే ఇక్కడ కూడా చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా కాన్ఫిక్స్ చేశా కదా, ఇలాగే ఇంకొక ఆ, ఏంటంటారు, ఐ టేక్ ఎక్స్పోర్ట్ ఇమేజెస్ లిస్ట్ కూడా తీసుకుంటా. ఓకే, ఎక్స్పోర్ట్ ఏం చేద్దాం, లోగోస్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈసారి ఆబ్జెక్ట్ పెట్టుకుంటా. ఓకే, ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ లోగోస్. ఓకే, ఈసారి ఆబ్జెక్ట్ తీసుకున్నా, అరే తీసుకోవాలా, ఎందుకంటే నాకు డిఫాల్ట్ గా తెలియాలి కాబట్టి. ఒకటి డిఫాల్ట్ అన్నప్పుడు మనం ఏదైతే లోగో మనం డిఫాల్ట్ హెడర్ లో వాడుతున్నామో దీన్ని పెట్టండి, పాత్ పెట్టుకోండి ఉంటే. ఓకే, ఇది పెట్టుకోండి. లేదు, లేదా దీన్ని ఇంకో విధంగా రాద్దాంలే మీరు, అది లెట్స్ కీప్ ఇట్ సైడ్. ఇది ఇలాగా రాసుకోవచ్చు, ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే పాత్ మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని. సో ఇవే నేను కామెంట్ చేసేస్తాను, నేను డిలీట్ చేసేస్తాను, ఇది పెట్టుకోకండి. ఓకేనా, ఇది కూడా ఇది ఇలాగ ఉంచేసాను ప్రస్తుతం. రైట్, ఇప్పుడు లోగో కూడా మనం బిజినెస్ హెడర్ లో కూడా లోగో మార్చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఇమేజెస్ లో స్లాష్, అదేంటది, బిజినెస్ ఇమేజ్ కదా, that is my images, yeah, rename, copy, paste dot svg, save, go to your business app dot js లోకి వెళ్ళండి, దీన్ని కామెంట్ చేసి దీన్ని ఓపెన్ చేసి దేర్ యు గో, లోగో వచ్చిందా. బట్ విడ్త్ అంతా కూడా మార్చాలి ఇప్పుడు, ఎందుకంటే లోగో చిన్నదయింది, దాని విడ్త్ పెరిగితేనే కానీ, దీని విడ్త్ తగ్గితేనే కానీ ఈ సెట్ అవ్వు, రైట్? సో ఈ బిజినెస్ లోగో దగ్గర ఉన్న ఈ లోగోని తీసుకుని దీని విడ్త్ కొంచెం తగ్గించి చూడు. ఓకే, 3% లేదు, మరి చిన్నది, యా. ఓకే, 6%. తర్వాత ఐ హ్యావ్ ప్యాడింగ్ లెఫ్ట్ బాటమ్ నాకు ఎక్కువ ఉంది, తగ్గించుకోండి. ఓకే, ఇక్కడ తగ్గించాను. నెక్స్ట్ చూడండి, నేను డైరెక్ట్గా నేను ఇక్కడే డీబగ్ చేసుకుంటాను, దీని యొక్క విడ్త్ పెంచుతా. ఇన్స్టెడ్ ఆఫ్ 70% ఐ కీప్ ఇట్ 80, 82, 90 ఇచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో, దీన్ని తగ్గించాలి ఇప్పుడు. విడ్త్ 15 కాదు, లెట్స్ కీప్ ఇట్, దేర్ యు గో, 5%. సరిపోద్దా? సరిపోయింది. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెడ్యూస్ ద ప్యాడింగ్ ఆల్సో. పర్ఫెక్ట్. చూడండి, బిజినెస్ హెడ్డింగ్ కూడా మారిపోయింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, మరి కామన్ సిఎస్ఎస్ సాయి నువ్వు ఎలా మార్చేస్తావు ఇలాగని అడిగితే కనుక క్లాసెస్ పెట్టుకుంటాం, అంటే పేరెంట్ కి ఇంకో క్లాస్ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు బిజినెస్ ల్యాండింగ్ పేజ్ కదా, ఈ బిజినెస్ ల్యాండింగ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ హెడర్ లో, ఓకే, వాట్ యు సే, బిజినెస్ పేజ్ లో ఐ యూజ్ ఏ కంటైనర్. ఇప్పుడు యాక్చువల్గా కంటైనర్ అన్నది ఇక్కడ వాడుతున్నాం, నేను ఇక్కడ వాడను, ఇంకా ఇక్కడ తీసేస్తాను. తీసేసి మనం ఏ పేజెస్ అయితే వాడుతున్నామో అక్కడ యూజ్ చేసుకుంటాం, ఇండివిజువల్ గా పేజెస్ కి కంటైనర్ పెట్టుకుంటాం ఇలా. ఓకేనా, ఇప్పుడు ఈ కంటైనర్ కి నేను ఇక్కడ ఇంకో క్లాస్ పెట్టుకుంటాను, ఏంటంటే బిజినెస్ అయితే బిజినెస్ అని, డిఫాల్ట్ అయితే ఏ క్లాసు పెట్టను. అప్పుడు నేను మేనేజ్ చేసుకోవచ్చా నా క్లాస్ నేమ్స్ ని ఈజీగా? ఒక్క నిమిషం మాది గారు, ఒక్క నిమిషం, ఇది లెట్ మీ ఫినిష్ దిస్. ఓకే, సో ఇక్కడ క్లోజ్ చేశాను, ఇది తీసాను. రిలాక్స్. నా I'll go to this business and go to your CSS, my app.css లోకి వెళ్ళండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ డోంట్ వరీ, ప్రిటీ సింపుల్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు లోగోకి విడ్త్ ఎంత ఉండాలి, దేనికి, బాడీ కంటైనర్ కనుక బిజినెస్ ఉంది, బిజినెస్ లో ఉన్న లోగోకి నాకు విడ్త్ ఎంత ఉండాలి, రిమైనింగ్ అంతా అలాగే ఉంచుతా. విడ్త్ వచ్చిందాక 3% పెట్టాం, ప్యాడింగ్ వచ్చి 10 పిక్సెల్స్ పెట్టాం ఆల్ సైడ్స్. అర్థమైందా? సో అలాగే బిజినెస్ లో ఉన్న నావ్ లింక్స్ కి, డాట్ నావ్ కి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ విడ్త్ యాజ్ 90%. సేమ్ వే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సైన్ ఇన్ బటన్, అక్కడ కూడా బిజినెస్ కి డాట్ బీటీఎన్ సైన్ ఇన్ లో ఉన్న దానికి విడ్త్ 3%. అండ్ ప్యాడింగ్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 16% ఇట్స్ గోయింగ్ టు బి 10%. సో మేక్ ఇట్ 10. ఒక నిమిషం, ఏదో వరల్ వచ్చింది, ఏంటిది, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అట్ లైన్ నెంబర్ 9. ఓకే,
గో టు యువర్ app.js. ఇక్కడ వచ్చింది. యా, అదే ఈజీ. ఓకే, రైట్. ఇంక ఇది కూడా అసలు. ఓకే, నా దెర్ యు గో. ఇది బిజినెస్ పేజ్. కొంచెం డిస్టర్బెన్స్ అయింది అంటే ఇది నాకు తెలిసి ఇది 3% పెట్టాయి కదా లోగోకి. లెట్స్ కీప్ ఇట్ 4. సరిపోయిందా? అండ్ అలాగే ఇక్కడ కూడా 4% పెట్టింది. అంటే యాక్చువల్గా 5 పెట్టుకోవచ్చు ఎందుకంటే 90 కదా. ఇక్కడ నాబ్లిక్స్ 90 పెట్టాక 5 మిగిలింది. సో ఐ కీప్ ఇట్ 5% 5% సరిపోతుంది. పర్ఫెక్ట్. ఇది బిజినెస్ పేజ్. ఇప్పుడు అదే ల్యాండింగ్ పేజ్, డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, మరి దాన్ని కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కంటైనర్ అక్కడ మూవ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ పేజ్లోకి వెళ్ళి, అంటే మీరు ల్యాండింగ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే నేను కంటైనర్ పెట్టానో అది కాపీ చేసుకుంటా. పెట్టి ఈ బిజినెస్ తీసేయండి. దీనికి ఉండదు. దీనికి పెట్టి గవర్నమెంట్ డాక్. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ ల్యాండింగ్ పేజ్ app.js లో ల్యాండింగ్ పేజ్ పెట్టి చూస్తే మీకు అది కాపీ. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ కీప్ ఇట్ ల్యాండింగ్ పేజ్. దేర్ యు గో. కానీ కొంచెం ఎక్కడో తేడా కొట్టింది, ఏదో తేడా అయింది ఎందుకంటే ఇది లైన్లో రాలా. వాట్ మైట్ బి ద ఇష్యూ? దీనికి 15% ఉంది, దీనికి 70% ఉంది. ఓకే, కంటైనర్ ఇస్ 17 సరిపోయింది. వాట్ అబౌట్ దిస్? ఓకే, ప్యాడింగ్ ఎక్కువ అయింది ఏంటి? లోగోకి ప్యాడింగ్ తగ్గిద్దాం. 16 పెట్టాం. అయితే 10 ఉంచండి. ఓకే, అండ్ దిస్ వన్ దీనికి కూడా 10 పిక్సెల్స్ చేయండి. బట్ అయినా పేటిఎం ఫర్ కన్జ్యూమర్ అన్నది నాకు లైన్లో రాలా. ఇప్పుడు పెట్టుకొని తగ్గించుకుంది. లెట్స్ కీప్ ఇట్ 5 స్టిల్. దీని పెట్టి సరిపోట్లా. సో అది 5 పెట్టాను. సో ఇక్కడ నేను ఇంకొక 5 పెంచవచ్చు. రైట్, 75. డిఫాల్ట్గా 75, అది కూడా మార్చుకోండి. సారీ, అయితే 5 కాబట్టి బిజినెస్ లో కూడా సేమ్ ఇది తీసేయచ్చు. ఈ రెండింటిని కాపీ చేసేసుకోండి. ఇక్కడికి మళ్ళీ రాయకండి, చూసుకోండి. కోడ్ ఎప్పటికెప్పుడు రీయూజబిలిటీ ఉండాలి కాబట్టి మీరు సేమ్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది? 75 వచ్చింది. సో డిఫాల్ట్ గా 75 పెడతా. నెక్స్ట్ లోగోకి 5% ఉంది, 15. ఇదేమో 10% ఉంది కాబట్టి లెట్స్ కీప్ ఇట్ 10. సో ప్యాడింగ్ 10 ఉంచేసి యూ కెన్ రిమూవ్ దిస్ 10 హియర్. సరిపోయిందా? పర్ఫెక్ట్. నా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ యాక్చువల్గా నేను ఇక్కడ స్విచ్ చేస్తున్నాను కానీ దీన్ని దాన్ని అని రియల్ టైంలో రౌట్స్ పెట్టుకుంటే మీకు ఈజీ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. నాకు బిజినెస్ పేజ్ బాగానే ఉంది, అలాగే ల్యాండింగ్ పేజ్కి వచ్చిన ల్యాండింగ్ పేజ్ బాగానే ఉంది. అలైన్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలి. బట్ డైనమిక్ చేసేసాం కదా. అది కదా, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు? ఓకే, నో క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక పని చేస్తా. ఏంటంటే మీరు బిజినెస్ పేజ్లో లేకపోతే క్లోజ్ చేద్దాం ఒకసారి. నావ్లింగ్స్ వరకు బాగానే ఉంది. డిఫాల్ట్ హెడర్ కాంపొనెంట్ లోకి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ లోగో ఒకటి చేస్తున్నారు, నావ్లింక్స్ ఇక్కడ నావ్లింక్ రాశారు, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే బిజినెస్ హెడర్ లో కూడా నావ్లింక్ రాశారు. ఎందుకంటే ఇలా 2 సార్లు కోడ్ రిపీట్ చేయడం? కాంట్ వి మేక్ ఇట్ ఎ కాంపోనెంట్? నేను అదేగా చెప్తుంది, కోడ్ స్ప్లిట్టింగ్. మీరు ఎంత కోడ్ కావాలో అంత కోడ్ స్ప్లిట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 26 లైన్స్ ఉన్నాయి. నేను ఎక్కువ రాసేసాను. ఐఎమ్ థింకింగ్ దట్. సో రియాక్ట్ ఉన్నదే అందుకు. స్ప్లిట్ ఇట్, మీరు సెపరేట్ చేసేసుకోండి దాన్ని. అప్పుడు నేను ఏం చేస్తానంటే గో టు యువర్ కాంపోనెంట్స్, సే మీకు ఇవన్నీ కామన్ కాంపోనెంట్స్ గా సాయి, మరి కాంపోనెంట్స్ లో పెట్టేస్తే ప్రాబ్లం అవుద్దేమో అని ఒక ఐడియా రావచ్చు. ఎస్,
దానికోసమే నేను ఇక్కడ ఇంకొక ఫోల్డర్ తీసుకుంటాను. కామన్ కామన్ అని తీసుకుండి ఈ బటన్ కాంపోనెంట్, లేకపోతే ఇప్పుడు నేను రాసే నావ్ కాంపోనెంట్స్ అవన్నీ కూడా కామన్ లో పెట్టేస్తాను. సరిపోద్ది అప్పుడు. నావ్ 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 అన్న కాంపోనెంట్ తీసుకుందాం. ఈ నావ్ అన్న కాంపోనెంట్ నావిగేషన్ గురించి రాయండి. నావ్ ఐఫన్ కాంపోనెంట్ డాట్, మన స్ట్రక్చర్ తెలుసు కదా, ఫస్ట్ కాంపోనెంట్, తర్వాత కంటైనర్, కంటైనర్ డాట్ జేఎస్, నెక్స్ట్ ఇండెక్స్ డాట్ జేఎస్. ఫస్ట్ ఇవైతే అయిపోయింది. ఇప్పుడు నావ్ కాంపోనెంట్ లోకి నాకు ఆల్రెడీ డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్ లో ఉన్న ఈ నావ్ లింక్స్ తీసుకుని ఐ కీప్ ఇట్ ఇన్ మై కంటైనర్. సో కాన్స్టెంట్ నావ్, ఇదేంటిది కాంపోనెంట్ కదా, కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ టు రిటర్న్ export default my nav component. సరిపోయిందా? బట్ మరి ఈ బిజినెస్ ఇది రావాలి కదా. సో గో హియర్, గెట్ దట్ బిజినెస్ థింగ్, బిజినెస్ కాన్ఫిగ్ ఫైల్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకో. సరిపోయిందా? నా కంటైనర్లోకి వెళ్ళండి. సేవ్ సేవ్. ఫస్ట్ అయితే ఇష్యూ వస్తుంది, ఎర్రర్ రావచ్చు, డోంట్ వరీ. బట్ ఎలాగో డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి గో టు ద nav కంటైనర్, constant nav container is equal to, I'm going to use my return statement, export default nav container, import nav component, use that nav component here. ఓకేనా? నా nav కాంపోనెంట్ లో బిజినెస్ ఇది తెచ్చేసాను, ఇది తీసుకొచ్చా. ఈ nav కంటైనర్ తీసుకెళ్లి ఇండెక్స్ లో ప్లేస్ చేసి దాన్ని తీసుకెళ్లి మనకు కావాల్సిన చోట ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ nav from nav dot slash nav container, export default nav అని పెట్టచ్చు, nav bar అని పెట్టినా బాగానే ఉండేది, బట్ ఓకే nav అని పెట్టేస్తాం. సో ఓకే, ఈ nav తీసుకోండి, గో టు యువర్ బిజినెస్ హెడర్ అండ్ ఇక్కడ ఆ nav ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ nav ఫ్రమ్ nav, కామన్ నుంచి nav తెచ్చుకోండి. మీకు ఇక్కడ కావాలి కదా, ఇప్పుడు నేను బిజినెస్ లో ఉన్నానా, ఇందులో రాదు. సో గో టు యువర్ డిఫాల్ట్, వెర్ ఇస్ దట్, డిఫాల్ట్ లోకి వెళ్ళండి, కాంపోనెంట్ లోకి వెళ్ళండి, ఇక్కడ దీన్ని తీసేసి మనం అనుకుంటున్న nav పెట్టండి. సో ఇంపోర్ట్ దట్ nav హియర్. ఇది తీసేయండి, ఇంపోర్ట్ nav. రెండింటికి ఒకటే కాంపోనెంట్. ఓకే, వన్ సెకండ్, nav లింక్స్ ఏదంటే డాట్ సోర్స్ nav లింక్స్. ఓకే, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అంటే మీరు nav కాంపోనెంట్ లోకి వెళ్ళి ఇది ఫౌండ్ అవ్వట్లేదు, ఎందుకో చూడండి, పాత్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, కామన్ నుంచి కూడా బయటకు రావాలి, అప్పుడు కాన్ఫిగ్స్ లోకి వెళ్ళాలి, అప్పుడు nav లింక్స్ తీసుకోవాలి. ఒక ఒక డాట్ స్లాష్ ఎక్స్ట్రా యాడ్ చేశాను చూడండి. కాకపోతే నేను ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో నేను పెట్టింది ఏంటి, ఇఫ్ యూ సీ ద యాప్ డాట్ జేఎస్ ల్యాండింగ్ పేజ్ ఉంది. ఇప్పుడు బిజినెస్ పేజ్ పెట్టినా నాకు సేమ్ వస్తాయి. బాగానే వచ్చింది చూసారా? వన్ సెకండ్ ఎలా మారింది, నేను ఇక్కడేమో బిజినెస్ ల్యాండింగ్ పేజ్, ఓకే, నాకు బిజినెస్ ల్యాండింగ్ పేజ్ వచ్చింది. ల్యాండింగ్ పేజ్కి వెళ్ళినప్పుడు నాకు ల్యాండింగ్ పేజ్ ఎలా వస్తుందో రాకూడదే. చిన్న కరెక్షన్ అండి, వన్ సెకండ్. సాయి ఆ కోడ్లో, ఓ సారీ, బిజినెస్ లాజిక్ లో రిమూవ్ చేయలేదు కదా మీరు? ఎక్కడండి ల్యాండింగ్ పేజ్ లో చేయలేదా? ఆ ల్యాండింగ్ పేజ్ లో చేయలేదు అనుకుంటాం, చూడండి కావాలంటే. అవును, ఇది డిఫాల్ట్ హెడర్ కదండి, డిఫాల్ట్ హెడర్ లో నుంచి. అక్కడ కాదు, ఓ మెయిన్ కంటైనర్, ఓకే, కంటైనర్, డిఫాల్ట్ కంటైనర్. ఇది nav పెట్టే కదా. అవును కదా? యాక్చువల్ గా నా ఎగ్జంప్షన్ ప్రకారం ఇక్కడ కూడా బిజినెస్ రావాలి. ఓకే ఓకే, అవును సాయి, ఓన్లీ బిజినెస్ రావాలి అసలు, బిజినెస్ అది రావాలి, రాకూడదు. ఇది రాకూడదు. యా వన్ సెకండ్, మేబీ అది కాబట్టి హార్ట్ క్లియర్ చేద్దాం.
ఒక్కొక్కసారి క్యాషీతో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు డెవలపర్ టూల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు రైట్ క్లిక్ కొడితే 3 ఆప్షన్స్ వస్తాయి. రీలోడ్, హార్డ్ రీలోడ్, క్లియర్ క్యాషీ అండ్ రీలోడ్. హార్డ్ రీలోడ్, క్యాషీ రీలోడ్ క్లియర్ చేస్తే ఏదో రెండిట్లో ఏదో ఆప్షన్ ఇచ్చుకున్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది ల్యాండింగ్ పేజ్. సో ఒక్కొక్కసారి కుకీస్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి అవి కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో నేను బిజినెస్ లోకి వెళ్తే బిజినెస్ వచ్చేస్తుంది. హౌ కమ్ ఇట్స్ కమింగ్. బిజినెస్ ల్యాండింగ్ పేజ్ లోకి వెళ్ళా, బిజినెస్ హెడర్ లోకి వెళ్ళా, బిజినెస్ హెడర్ కాంపోనెంట్ లోకి వెళ్ళా. ఇట్స్ గోయింగ్ టు ద నావ్ ఓన్లీ. బట్ నావ్ కాంపోనెంట్ లో ఇక్కడ ఉన్నది బిజినెస్ ఇదే. ఓకే, సో ఇది తెచ్చుకుంటుంది. ఏ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది యాక్సెప్ట్ పేమెంట్స్. ఓకే, మారుతుందండి. మనం లోగో చూసి ఇది అవుతున్నాం అనుకుంటా. వేర్ ఇస్ దట్ అప్లోడ్ చేసి ల్యాండింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ అది వచ్చిందండి మెను. మనం లోగోని చూస్తున్నాం, మనం ఇది కదా చేస్తుంది. అదే, సారీ ఫర్ దట్. ఇవే ఉండిపోయింది లోగో యాక్సెప్ట్. ఎట్లా చేంజ్ అయింది సాయి? లోగో చేంజ్ కాకూడదు కదా. లోగో నేను మార్చలేదు కదా, చూడు. బిజినెస్ హెడర్ లో నేను లోగో మార్చట్లా. ఈ లోగో ఏమో నా బిజినెస్ కే ఉంది. మీరు డిఫాల్ట్ హెడర్ లోకి వెళ్తే దాని లోగో దానికే ఉంటుంది. ఓకే ఓకే. నేను లోగో సెపరేట్ చేయలే, నేను ల్యాబ్ లింక్ సెపరేట్ చేశాను. గుడ్ గుడ్. ఓకే, చూసారా, ఇష్యూ ఉంది కానీ మనకు కనపడలే. ఇది కూడా ఉంటుంది రియల్ టైం. ఇలాంటి కూడా ఒక్కొక్కసారి 2-3 డేస్ పట్టేస్తుంది మనకి. సింపుల్, మనకు కనిపెట్టలేము. బట్ గుడ్, ఫైనల్ గా మనం ఎలా అయితే ఇలాంటి ఇష్యూస్ కూడా మీకు చూపించారు. సూపర్. సరే, ఇప్పుడు మరి ఎలా స్విచ్ చేస్తాం ఈ కాంపోనెంట్ లో అంటే, ఇప్పుడు మనకి యూజ్ అయ్యే కాంపోనెంట్ కాన్సెప్ట్ పేరే ప్రాప్ డ్రిల్లింగ్. ఇప్పుడు కాంపోనెంట్స్ ఇప్పుడు వరకు నార్మల్ గా రాసుకొచ్చేసాను. ఇప్పుడు మరి కాంపోనెంట్ సెపరేట్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ కాన్ఫిగ్సే వెళ్ళాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది డిఫాల్ట్ కదా, గో టు యువర్ nav, వేర్ ఇస్ nav కాంపోనెంట్. ఇక్కడ ఈ ఇంపోర్ట్ తీసేయండి, అక్కడ పెట్టద్దు. సో గో టు యువర్ డిఫాల్ట్ థింగ్, ఇంపోర్ట్ యువర్ డిఫాల్ట్ ఏంటవి, FAULT, డిఫాల్ట్ కాన్ఫిగ్ ఏదో ఉంటుంది కదా, కాన్ఫిగ్. సారీ, ఇందులో మర్చిపోయింది నేను. నావ్లింగ్స్, సారీ, డిఫాల్ట్ నావ్లింగ్స్ ని హియర్ ఇంపోర్ట్ డిఫాల్ట్ నావ్లింగ్స్ ఫ్రమ్ డాట్ కాన్ఫిగ్స్ లో నావ్లింగ్స్ తెచ్చుకోండి. ఇక్కడ తెచ్చుకోండి. డిఫాల్ట్ నావ్లింగ్స్ ని సెండ్ ఇట్ యాజ్ అ నావ్, లేకపోతే లింక్స్ అన్న పెట్టి పంపించుకోండి. పంపించినప్పుడు నావ్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఇక్కడ నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ప్రాప్స్. ఈ ప్రాప్స్ ఏం చేయదు, ఎందుకంటే ఇది కంటైనర్. అవునా, కంటైనర్ లో మనం ఓన్లీ యాక్షన్స్ కి సంబంధించింది మాత్రమే చేస్తాం, స్టేట్ మేనేజ్మెంట్ ఇవి. సో ప్రాప్స్ వచ్చినప్పుడు ప్రాప్స్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి యూజింగ్ ఎ స్ప్రెడ్ ఆపరేటర్ పాస్ ఇట్ టు ద చైల్డ్ విచ్ ఇస్ nav కాంపోనెంట్. నౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ లింక్స్ హియర్. లింక్స్ అనే కదా పెట్టింది, ఐఎమ్ నాట్ రాంగ్. లింక్స్ అని పెడదామా, మెనూ ఐటమ్స్ అని పెడదాం. ఇప్పుడు బాగుంటుంది. ఓకే, గో టు యువర్ nav. ఇక్కడ నుంచి nav కాంపోనెంట్ లోకి రండి. ఇక్కడ నేను డీస్ట్రక్చర్ చేసేసుకున్నాను నేను మెనూ ఐటమ్స్ అని చెప్పి, ఎందుకంటే ప్రాప్స్ డాట్ మెనూ ఐటమ్స్ అన్న ఒకటే, బట్ నేను మెనూ ఐటమ్స్ అని చేసుకున్నా. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బిజినెస్ నావ్లింగ్స్ యూజ్ ద మెనూ ఐటమ్ డాట్ మ్యాప్. సరిపోయిందా, డైనమిక్ అయింది. ఇప్పుడు సేమ్ ఇది డిఫాల్ట్ లో పంపించారు. ఇప్పుడు మరి ఇదే మనం బిజినెస్ లో కూడా పంపించాలి కదా. సో గో టు యువర్ బిజినెస్ హెడర్ కాంపోనెంట్. ఇక్కడ కూడా ఇంపోర్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బిజినెస్ నావ్లింగ్స్, టేక్ దట్ నావ్లింగ్స్ అండ్ నేమ్ మాత్రం ఒకటే ఉండాలి. ఇందాక ఏదో అక్కడ ఐటమ్స్ పెట్టాడు, ఇక్కడ ఏదో మెనూ పెట్టాను అనుకోవద్దు. ఇక్కడ కూడా మెనూ ఐటమ్స్ అనే ఉండాలి, ఎందుకంటే వేరియబుల్ నేమ్ తో మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఇక్కడేమో బిజినెస్ నావ్లింగ్స్ పంపిస్తున్నాను, ఇక్కడేమో నా డిఫాల్ట్ నావ్లింగ్స్ పంపిస్తున్నాను. గో దేర్, చూడండి ఇక్కడ ఇది డిఫాల్ట్ పేజ్. ఇప్పుడు పేమెంట్ ఫర్ కన్స్యూమర్, పేమెంట్ ఫర్ బిజినెస్, ఇన్వెస్టర్స్ రిలేషన్షిప్, ఎక్సెట్రా ఎక్సెట్రా.
నౌ గో టు యువర్ app.js. ఇక్కడ బిజినెస్ తీసుకురండి, ల్యాండింగ్ తీసేయండి. చూడండి, యాక్సెప్ట్ పేమెంట్స్, గ్రాఫికేషన్, బిజినెస్ టూల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్రోత్ అండ్ ఎర్నింగ్, డెవలపర్స్, కాంటాక్టర్స్. మెను మారింది. ఇలాంటప్పుడు ప్రాప్ డ్రిల్లింగ్ వాడతాం అనమాట. మీరు అడగచ్చు, ప్రాప్ డ్రిల్లింగ్ రిస్క్ అన్నారు కదా, మీరు మల్టిపుల్ చైల్డ్స్ ఉంటే ప్రాబ్లం. ఇక్కడ ఉన్నది 3 చైల్డ్సే. మనం పేరెంట్ నుంచి కంటైనర్ పంపించాం, కంటైనర్ నుంచి కాంపోనెంట్ లో పంపించాం, ప్రాబ్లం లేదు. ఇది కూడా జస్ట్ టు మెయింటైన్ ద మెనూ ఐటమ్స్, ఇలాంటి చిన్న చిన్న స్ట్రింగ్లు మాత్రమే. డేటా మ్యానిపులేషన్ చేయాలి అన్నప్పుడు స్టేట్కి వెళ్తాం. అప్పుడు కాంటెస్ట్ ఏపీ యూజ్ చేస్తాం కదా సార్. కాంటెక్స్ ఏపీఐ, అది కూడా స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ కి, లైక్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కి రెడెక్స్ కి వెళ్తాం. రెడెక్స్ యూజ్ చేస్తాం, ఆర్టీకే. ఓకే, దిస్ ఇస్ వాట్ ప్రాప్స్ డ్రిల్లింగ్. దీనే కోడ్ ప్రాప్ సైజ్ తగ్గింది సార్ చాలా. చాలా తగ్గుతుంది. అవును. ఇదే మరి రియల్ టైం. మీరు ముందు నేను ఒకటే చెప్తున్నాను, మీరు రాసేయండి లోకల్లో. మీ లోకల్ కూడా ఎవ్వడు చూడ్డు, మీ వెనకాల నించుండి ఎవ్వడు కూడా చూడ్డు. మీరు ముందు రాసేసుకోండి, దాన్ని రీఫ్యాక్టర్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు నేను చేస్తున్నట్టు. ఇప్పుడు ఇంకా రీఫ్యాక్టర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే, ఇప్పుడు మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అలాగే లోగో కూడా మార్చుకోవచ్చు కదా. సో ఐ కెన్ గో విత్ కామన్. ఇది క్లోజ్ చేసుకోండి. కామన్ లోకి వెళ్ళి ఐ క్రియేట్ ఏ లోగో కాంపోనెంట్. లోగో, ఇప్పుడు లోగో రాయండి ఇక్కడ. సో న్యూ ఫైల్, లోగో హైఫన్ కాంపోనెంట్ డాట్ లోగో హైఫన్ కంటైనర్ డాట్ జేఎస్, నెక్స్ట్ ఇండెక్స్ డాట్ జేఎస్. నెక్స్ట్, ఇప్పుడు లోగో కాంపోనెంట్ లో మనం బిజినెస్ హెడర్లోకి వెళ్ళండి. ఇది తీసేయండి దాంట్లోకి. బిజినెస్ హెడర్ ఇక్కడ ఉంది, ఈ లోగో ఉంది కదా, ఈ మొత్తం లోగోని ఇక్కడ తీసేయండి. ఓకే, ఇక్కడ సేవ్ చేసేయండి. నా గో టు యువర్ లోగో కాంపోనెంట్, కాన్స్టెంట్ లోగో కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ టు రిటర్న్ యూజర్ కోడ్, అండ్ అందులోనే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, సారీ, లోగో కాంపోనెంట్. నా లోగో కాంపోనెంట్ రెడీ. నెక్స్ట్ కంటైనర్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ లోగో కాంపోనెంట్ తెచ్చుకోండి. మనం ఇదంతా కామన్, మనం రాస్తున్న కోడ్నే కామన్గా మళ్ళీ మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, రిటర్న్ లోగో కాంపోనెంట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లోగో కంటైనర్. ఇండెక్స్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ లోగో అని పేరు మార్చుకోండి. ఫ్రమ్ డాట్ స్లాష్ లోగో కంటైనర్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లోగో. నా ఇదంతా రెడీ అయిపోయింది. గో టు యువర్ బిజినెస్ హెడర్. ఇక్కడ నేను ఐ విల్ ఇంపోర్ట్ మై లోగో. ఇంకా ఇంకా కోడ్ మారిపోయింది చూసారా, ఇంకా కోడ్ దగ్గర నుంచి లోగో కాంపోనెంట్ తెచ్చుకోండి. లోగో ఫ్రమ్ డాట్ డాట్ స్లాష్ కామన్ లో లోగోలో వెళ్తా. ఓకే, ఈ లోగోని తీసుకొచ్చి యూ కెన్ యూజ్ ఇట్ హియర్. అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను ఇమేజ్ పంపించాలి కదా, ఈ ఇమేజే కదా. సో లోగో ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే బిజినెస్ లోగో. ఓకే, మీరు కావాలంటే లోగో అలా పెట్టండి. దీన్ని తీసుకొచ్చి పాత్ చెప్పిన, లేకపోతే ఎస్ఆర్సి ఇజ్ ఈక్వల్ టు ఆ పాత్ ఏదైతే ఉందో ఎస్ఆర్సికి అది ఇక్కడ పంపించండి. ఇప్పుడు ఈ ఎస్ఆర్సిని బేస్ చేసుకోండి. లోగో కంటైనర్లో నాకు ప్రాప్స్ వస్తాయి, ఆ ప్రాప్స్ని ఏం మార్చద్దు. ఏమన్నా నేను మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడతా, మార్చాల్సి వస్తే మారుద్దాం. దాన్ని కూడా ఫ్యూచర్లో వస్తాయి, ఈవెంట్స్ చెప్పినప్పుడు మీకు అది కూడా వస్తాయి. సో ప్రాప్స్ అలాగే పంపించేశాను. లోగో కాంపోనెంట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎస్ఆర్సి తెచ్చుకోండి, ఆ ఎస్ఆర్సిని ఇక్కడ పెట్టండి. ఓకే, ఇప్పుడు లోగో ఇస్ నాట్ డిఫైన్డ్, ఎక్కడ ఇది మీకు అందులో వస్తుంది, డిఫాల్ట్లో వస్తుంది. సో గో టు ద డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది కూడా ఐ మీన్ టు సే డిఫాల్ట్ లోగో అని చెప్పి తీసుకోండి. నా ఇంపోర్ట్ యువర్ లోగో, ఇంపోర్ట్ లోగో. ఈ లోగోని తీసుకుని ఈ కంటెంట్లు అయిపోయింది, ఇంకో 3 లైన్స్ జస్ట్ యాడ్ ఇట్. అండ్ ఇక్కడ ఎస్ఆర్సిలో ఐల్ గో విత్ మై డిఫాల్ట్ థింగ్.
వచ్చి చూసారా, పేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళండి. అన్ని క్లోజ్ చేసేస్తాను ప్రస్తుతానికి, మళ్ళీ చూపిస్తాను మీకు కావాలంటే. లెట్స్ గో టు యాప్ డాట్ జేఎస్. బిజినెస్లో ఉంది కదా, ఇప్పుడు ల్యాండింగ్ చేయండి. ఇమేజ్ కూడా వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కోడ్ ఈచ్ కాంపోనెంట్ లైన్స్ చూడండి, ఎన్ని లైన్స్ ఉన్నాయి చూద్దాం వన్ బై వన్. అన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనము డిఫాల్ట్ హెడర్కి వెళ్దాం. ఓకే, ఇందాక వరకు మనం రాసింది 26 లైన్స్, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 10 లైన్స్ తగ్గిపోయినాయి. యాక్చువల్గా దీన్ని కూడా ఇంకో కాంపోనెంట్ చేసుకుంటే ఇంకో 3 లైన్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి మనం చేసింది బిజినెస్ హెడర్, అవునా? బిజినెస్ హెడర్ కూడా మార్చుకున్నాం. సో గో దేర్, ఓపెన్ యువర్ బిజినెస్ హెడర్. ఇక్కడ కూడా 16 లైన్స్. అంటే అది కూడా 16 ఏంటంటే ఒక స్పేసెస్ ఇచ్చుకుంటున్నాను కాబట్టి ఇలా ఇచ్చుకోవడం మంచిదండి. యూజబిలిటీ జరిగిందా? ఇప్పుడు మీరు రేపొద్దున ఇమేజ్ మార్చాలి. ఓకే, రేపొద్దున ఇదే కాంపోనెంట్ ఇంకో చోట ఎక్కడ రాయాలి. ఇదే ఇమేజ్ని వాడుకుని, ఇదే లోగోది వాడుకుని దానికి ఇమేజ్ ఎస్ఆర్సి పంపించుకుంటే సరిపోద్దేమో. మేక్ సెన్స్ అండి? సో రియల్ టైంలో ఇలాగే ఎక్కడికెక్కడ ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, మీరు కోడ్ రాసేయండి. మీకు ఎలా వస్తుందో అలాగే రాసేయండి. ఫస్ట్ లాజిక్ అవ్వగొట్టుకోండి. దాని తర్వాత డీబగ్గింగ్ చేసుకుంటూ ఎక్కడైతే కోడ్ మార్చొచ్చో అక్కడక్కడ కోడ్ మార్చుకుంటూ రండి. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఇందాక నేను చెప్దాం అనుకుంటే స్కిప్ అయిపోయింది నాకు. ఇంకో పాయింట్ ఏంటంటే ఐ నీడ్ టు గో విత్ కామన్. నావ్లోకి వెళ్తున్నా. ఈ నావ్ కాంపోనెంట్లో నేను అండ్ పెట్టాను చూసారా. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే నేను ఫస్ట్ రాసిన ఉన్నాయి, మెనూ ఐటమ్స్ డాట్ లెంగ్త్ అంటున్నారు. మెనూ ఐటమ్స్ డాట్ లెంగ్త్ 0 వచ్చినా అది యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే 0 ఇస్ అ ఫాల్సీ వాల్యూ, రైట్? సో ఇప్పుడు 0 వచ్చింది అనుకోండి, మీకు లూప్ రన్ అవ్వదు. అర్థమైందా? లూప్ రన్ అవ్వదు, కానీ మీకు బ్రౌజర్లో 0 కనబడుతుంది. ఇప్పుడు కాన్ఫిగ్లోకి వెళ్ళి మన నావ్లింగ్స్ కాన్ఫిగ్లోకి వెళ్తాను. ఈ రెండిట్లోని ఈ డేటా తీసేస్తారు. ప్రస్తుతానికి ఇది తీసేయండి, ఇది తీసేయండి, సేవ్. మీరు అబ్జర్వ్ చేయండి, 0 వచ్చింది చూడండి ఇక్కడ. ఎందుకు వచ్చింది 0? అలాంటి ఇష్యూస్ తేకూడదు మనం. లెంగ్త్ అంటే మనం నార్మల్ జావా స్క్రిప్ట్ లో రాస్తున్నప్పుడు ఎరే డాట్ లెంగ్త్ చెక్ చేస్తాం, విచ్ ఇస్ 0, విచ్ ఇస్ ఫాల్సీ వాల్యూ. బట్ ఇక్కడ టెంప్లెటింగ్ లాంగ్వేజ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం టెంప్లెట్ రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మెనూ ఐటమ్స్ డాట్ లెంగ్త్ అనేస్తే ఈవెన్ ఫాల్సీ వాల్యూ వస్తే ఆ ఫాల్సీ వాల్యూ అక్కడ కనబడిపోద్ది, విచ్ ఇస్ రాంగ్. కాబట్టి మనము లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ 0 కనబడదు. అర్థమైందా? ఇది ఇందాక చెప్దాం అనుకున్నాను, చిన్న పాయింట్ అన్నమాట. సో జాగ్రత్త. క్లియర్ అండి? హౌ ఐ ఆప్టిమైజ్ ద కోడ్ మీకు క్లియర్ అయిందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సార్ రిపీట్ వన్స్ సార్. సరే సరే, ఏంటండి? మనం నావ్ బార్ ఫిక్స్ చేసిన తర్వాత దానికి లింక్స్ ఇస్తాం కదా సార్, ఆ, దానికి ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే లింక్స్ అంటే ఎలా అంటారు? ఇప్పుడు ఈ మెనూ ఐటమ్స్ ఇవాళ వచ్చినాయనా? మెనూ ఐటమ్స్ ని క్లిక్ చేస్తున్నాక ఆ మెనూ ఐటమ్ కాంపోనెంట్ కి లింక్ కనెక్షన్ ఉంటుంది సార్. నేను ఇంకా చెప్పలేదు కదా లింక్స్. రౌట్స్ చెప్పాలి మీకు. రౌట్స్ చెప్తేనే కానీ అక్కడ చెప్పలేదు నేను మీకు. ఒకవేళ ఓకే లింక్ గురించి కావాలి, ప్రస్తుతానికి అయితే యాంకర్ డాక్ పెట్టేస్తే చూడండి. మీరు ఇక్కడ ఈ మెనూ ఐటమ్స్ అన్న ఐటమ్ ని నావ్ కాంపోనెంట్ లోకి మీరు ఈ కాన్ఫిగ్ లో ఏమేమి ఐటమ్స్ ఉండాలో ఆ ఐటమ్స్ ని మీరు కాన్ఫిగ్ లో పెట్టుకున్నారు, అవునా? బిజినెస్ కి అయితే బిజినెస్, డిఫాల్ట్ కి అయితే డిఫాల్ట్ అని పెట్టుకున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎల్ఐ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో దాంట్లోనే కీప్ అన్ యాంకర్ ట్యాగ్ ఫర్, అంటే హెచ్టిఎంఎల్ పరంగా చెప్తున్నా నేను. ఇంకా రియాక్ట్ రౌట్స్ చెప్పలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్ అ href హ్యాష్. ఓకే, ఇక్కడ మీకు లింక్స్ వచ్చేస్తాయి చూడు. ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు అది గారు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు లింక్స్ పెట్టేసాము, మరి కరెక్ట్గా అదే పాత్కి వెళ్ళాలి కదా. అప్పుడు మీరు ఇక్కడ కాన్ఫిగ్ లో ఈ అరే బదులు ఈ స్ట్రింగ్ బదులు ఆబ్జెక్ట్ చేస్తారు. ఆబ్జెక్ట్ చేసి అందులో లేబుల్ అంటే మనం ఇప్పుడు రాసుకుంటున్న లేబుల్ ఉంటుంది, దాంట్లోనే పాత్ కూడా ఇచ్చేస్తారు. ఇలా ఇక్కడ పాత్ మెన్షన్ చేస్తారు. అప్పుడు అక్కడ రిపీట్ చేస్తున్నప్పుడు ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ నా, అంతే కదా. ఇక్కడ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్ అయ్యింది. సో ఆబ్జెక్ట్ డాట్ లేబుల్ అంటాను. ఇది నేను చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ హెచ్ఎఫ్ లో ఏమో ఎక్స్ప్రెషన్ పెట్టి ఐటమ్ డాట్ లింక్ అంట.
లేదా పాత్ అంటారు. అక్కడ కొంచెం కోడ్ మారుతుంది. ఓకేనండి. ప్రస్తుతానికి అయితే నేను ఓన్లీ మెనూ ఐటమ్స్ ని చూపించాను అంతే, ఇంకా లింక్స్ యాడ్ చేయాలి. నేను రౌట్ యాడ్ చేసినప్పుడు అది కూడా యాడ్ చేస్తాను, డోంట్ వరీ. సాయి ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంది కదా, అది కండిషన్. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ ఎక్కడ ఏ కండిషన్ యూజ్ చేస్తాం సాయి? అంటే ఏంటి మీరు టెర్నరీ ఆపరేటర్ అంటే? అంటే ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదో వాల్యూ ఏదో ఇదే లూప్ టెర్నరీ ఆపరేటర్ మీద రన్ అవ్వాలంటారా? అవునండి. అవును, ఇది ఇక్కడ మీరు రాసుకుంటారు మెనూ ఐటమ్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అయితే క్వశ్చన్ మార్క్ సే ఎస్, ఎల్స్ నో, అంటే మీకు ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నాకు ట్రూలోని నాకు ఏదో ఒకటి రెండర్ అవ్వాలి, ఫాల్స్లోని ఏదో ఒకటి రెండర్ అవ్వాలి అంటే టెర్నరీ ఆపరేటర్ రాస్తాం. బట్ ఇక్కడ నాకు ఓన్లీ ట్రూ అయితేనే రన్ చేయాలి, అందుకని రెండు పెట్టేశాను. ఓకే. ఓకేనా? గుడ్ 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 వన్, గుడ్ పాయింట్స్. ఇంకేంటి? ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ట్రూ వస్తుంది, ఎస్ కనబడుతుంది. ఇది టెర్నరీ ఆపరేటర్ మనకి ఈఎస్ ఫైల్. మీరు ఇప్పటి వరకు చూసారో లేదో, రియాక్ట్ ఎక్కడ వాడట్లా, ఓన్లీ కోడ్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చూపిస్తున్నాను. అది కూడా ఏంటి, మనం ES6 లో నేర్చుకున్న మాడ్యూల్స్, ఇవన్నీ మాడ్యూల్సే కదా. ఇప్పటి వరకు నేను రియాక్ట్కి ఏం రాసింది, హుక్స్ కానీ లేకపోతే ఇంపోర్ట్ రియాక్ట్ అన్నది కూడా మీరు ఏ కాంపొనెంట్లైనా చూడరు, ఏ కాంపొనెంట్లే చూడరు. దట్ ఈస్ వాట్ ద బెనిఫిట్ ఆఫ్ రియాక్ట్. మీకు జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ ఇట్స్ డెడ్ ఈజీ. ఆ హుక్స్ అని ఎలా వాడుకోవాలో కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే యుల్ ప్లే విత్ ద రియాక్ట్ అనమాట. రియాక్ట్తో ఆడేసుకుంటారు. బట్ డీబగ్గింగ్ ఇంపార్టెంట్. ఒకటి కోడ్ రాయడం ఒక ఇదైతే, కోడ్ రాయడం మీకు 30% హెల్ప్ అయితే డీబగ్గింగ్ 70% హెల్ప్ అవుతుంది. డీబగ్గింగ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే ఇందులోనే, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. నిన్న కూడా డీబగ్గింగ్ గురించి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు లెట్ మీ రిమూవ్ దీస్ ఆర్ ద బ్రేక్ పాయింట్స్. జస్ట్ రిమూవ్ ఆల్ బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రోగ్రామ్ రన్ టైంలో బ్రౌజర్లో మనం ఎప్పుడైతే మన అప్లికేషన్ రన్ అవుతున్న టైంలో ఏ వేరియబుల్కి ఏ మెమరీ ఏ వాల్యూ ఉందో చెక్ చేయడం కోసం మనకి యూజ్ అయ్యేదే డీబగ్గింగ్ అనమాట. అందులో జావా స్క్రిప్ట్లో ఈ బ్రేక్ పాయింట్స్ బాగా హెల్ప్ అవుతాయి. జావా స్క్రిప్టే కాదు, మీరు ఏ ప్రోగ్రామింగ్కి వెళ్ళినా సరే బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు వాడే టూల్స్లో ఉంటాయి. మనకు కూడా బ్రేక్ పాయింట్స్ ఇక్కడ విజువల్ స్టూడియోలో పెట్టుకోవచ్చు. యూ కెన్ కీప్ ఏ బ్రేక్ పాయింట్, బట్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి దాన్ని. ప్రస్తుతానికైతే మనం రెగ్యులర్గా రియల్ టైంలో వాడేది ఈ బ్రౌజర్ డెవలపర్ టూల్ అండి. కాబట్టి ఈ డెవలపర్ టూల్లోకి వెళ్ళి సోర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ కొట్టి మీ ఫైల్ నేమ్ కొడితే డిఫాల్ట్ హెడర్ ఆ ఫైల్ నేమ్ కనబడుతుంది. ఆ ఫైల్ నేమ్ తీసుకుని ఓకే, మీరు ఎక్కడైతే బ్రేక్ పాయింట్ కావాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి. చూసారా బ్లూ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు రీలోడ్ చేశారనుకోండి, ద బ్రేక్ పాయింట్ విల్ స్టాప్ యువర్ అప్లికేషన్ దేర్. పాజ్ చేస్తుంది, స్టాప్ చేయదు కానీ పాజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, పాజ్ డాన్ బ్రేక్ పాయింట్, ఇక్కడ పాజ్ అయింది. ఇప్పుడు మీరు దీన్ని డిఫాల్ట్ లోగో మీద మౌస్ ఓవర్ చేస్తే అక్కడ ఏమైంది, అక్కడ ఏముంది అన్నది చెప్తుంది. సరే సరే లోపలికి వెళ్దాం. ఓకే, లోగో ప్రాప్స్ ఇది మౌస్ ఓవర్ రాలేదు. లేకపోతే యూ కెన్ గో టు ద వాచ్. వెర్ ఇస్ మై వాచ్? ఈ కాల్ స్టాక్ తీసేయండి ప్రస్తుతానికి. ఈ వాచ్లోకి వెళ్దాం. లెట్స్ యాడ్ ఎ ప్రాప్. ప్రాప్స్ నాట్ అవైలబుల్ అండి ప్రస్తుతానికి. బ్రేక్ పాయింట్ పెట్టాను. సారీ, I want to see what is the default logo. Okay, తీసుకోండి. అది ప్రాప్స్ నాట్ అవైలబుల్. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ లో నాకు ప్రాప్స్ లో SRC వచ్చింది. SRC లో స్టాటిక్ మీడియా లోగో దాని పాత్ ఇచ్చింది చూసారా. ఇప్పుడు మీ ప్రాప్స్ మీద మౌస్ ఓవర్ చేస్తే మీకు అదే కనబడుతుంది. ఇలా డీబగ్ చేసుకోవచ్చు. SRCలోకి ఏమొచ్చింది, ప్రాప్స్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రేపు పొద్దున మనం రాసే ఆబ్జెక్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇలా మీరు ఏమేమి మెమరీలో ఏమేమి డేటా ఏ టైంకి ఉందో మీరు చెక్ చేసుకోవడం కోసం ఈ డీబగ్గింగ్ టూల్స్ అనేవి వాడుతుంటారు అనమాట. ఓకేనండి. సార్ 1 సెకండ్ రిపీట్ సార్ డీబగ్గింగ్. మీరు బ్రేక్ పాయింట్స్ మీరు ఎక్కడైతే మీకు బ్రేక్ అయ్యిందో, ఎక్కడైతే మీకు
డౌట్ ఉందో ఒక అప్లికేషన్ లో ఏ మెమరీ వస్తుంది, లెట్స్ ఎగ్జాంపుల్ A+B అన్నది మీరు 1+2 అనుకుంటారు, మీకు రావాల్సిన రిజల్ట్ 3, బట్ అక్కడ ఏమొస్తుంది 4 వస్తుంది, అంటే ఎక్కడో చిన్న జర్క్ జరుగుతుంది. ఆ జర్క్ ఏంటో చూడాలి మనం. అప్పుడు ఇలా డీబగ్గర్ పాయింట్స్ పెట్టుకుంటే ఎన్నిసార్లు లూప్ రన్ అవుతుంది, ఎక్కడ లూప్ రన్ అయ్యింది, ఎక్కడ మారింది, బి ఎక్కడ మారిందో మనం డీబగ్ చేయొచ్చు. దానికోసం ఈ డీబగ్గర్ పాయింట్స్ పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఈ బటన్స్ ఎనేబుల్ అవుతాయి. దీని గురించి ఇంకా డీటెయిల్ గా కొంచెం లాజిక్ రాసిన తర్వాత మీకు బాగా క్లియర్ అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ బటన్స్ ఎనేబుల్ అయినాయి కదా, దీని బేస్ మీద మీరు నెక్స్ట్ లైన్ వెళ్తూ దాన్ని డీబగ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే అండి. సో నేను లోగో కంటైనర్ లో ఒక బ్రేక్ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ కంటైనర్ లో ఇంకొక లోగో ఇక్కడ పెట్టాను. ఈ కాంపోనెంట్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టాను. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ పాయింట్కి వచ్చిందో నేను ఇది ఇంటూ ద ఫంక్షన్ లో పెట్టాను. ఇంటూ నెక్స్ట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఆ ఫంక్షన్ లో ఏమవుతుందో చూస్తాను అనమాట. చూసినప్పుడు ఆ ప్రాప్స్ కి నాకు ఇదిగో చూడండి, ప్రాప్స్ లో నాకు స్టాటిక్ మీడియా అన్న లోగో వచ్చింది. అదే అక్కడ రెండర్ అవుతుంది. అంటే నేను అనుకున్న అవుట్పుట్ కరెక్టే, నాకు రెండరింగ్ కరెక్ట్ గానే ఉంది. దట్ మీన్స్ మై అప్లికేషన్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఓకేనండి. సో నాకు ఇమేజ్ వస్తుంది. మీరు ఆ డీబగ్గర్ ఆ ఫైర్ బగ్ క్లోజ్ చేసేస్తే ఆ డీబగ్గర్ క్లోజ్ అయిపోతుంది. సో మీకు ఎక్కడ బ్రేక్ అవ్వదు, కంటిన్యూ వెళ్ళిపోతుంది. డీబగింగ్ వాళ్ళు యూస్ చేయండి సాయి. మీరు అప్లికేషన్ అంతా ఇప్పుడు మీరు డైరెక్ట్ గా, ఇప్పుడు నేను ఇక్కడ ఏదో నాకు వచ్చు కాబట్టి నేను అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ మీరు కూడా ఉండి సై, ఇందాక ఒక మనకి ఇష్యూ వస్తే మీరు చెప్పారు సై మేబీ అక్కడ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సరిగ్గా చేయలేదేమో. మరి అది నేను ఒక్కడే ఉండి డీబగ్ చేస్తున్నప్పుడు నేను ఎలా చేస్తాను అప్పుడు? అప్పుడు డీబగర్ యూజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మీరు డైరెక్ట్గా వెళ్ళి స్క్రాచ్ ప్రాజెక్ట్ నుంచి ఉండరు, ఏదో డెవలప్ అయిన ప్రాజెక్ట్ మీద నుంచి మీరు మధ్యలో జాయిన్ అయ్యారు. మరి అప్పుడు ఏ వాల్యూకి ఏమొస్తుంది, ఇష్యూస్ని బట్టి మరి మనం డీబగ్ చేసుకోవాలి కదా అప్లికేషన్ని. లాజిక్ మనకు అర్థం అవ్వాలంటే మరి అది ఏం ఇన్పుట్ వస్తుంది, ఏం అవుట్పుట్ వస్తుందో తెలియాలి కదండి. దాన్ని డీబగింగ్ అంటారు. ఓకే ఓకే. దానికోసం ఈ డీబగింగ్ ఇది వాడతాం. సార్ మనం ఇందాక నావబార్ ఐటమ్స్ చేసాం కదా, ఉమ్, ఇదే అండి. ఇది చేసి దీన్ని డీబగ్ చూద్దాం సార్ ఒకసారి. డీబగ్గర్ చూద్దామంటారా? HTML నుంచి అలా కోడ్ స్ప్లిట్టింగ్ చేసుకుంటూ ఫైనల్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకుంటున్నాం ప్రజెంట్ మనం చేసింది. అవునండి. సో రియాక్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి రెడక్స్ అవన్నీ స్టేట్ మేనేజ్మెంట్కి వెళ్ళేటప్పటికి అప్పుడు ఓవరాల్ అప్లికేషన్ మీకు మహా ప్రాసెస్ అయితే నేను చెప్పగా 100 లైన్స్ కన్నా ఎక్కువ మించదు ఒక కాంపోనెంట్ లో. మోస్ట్లీ 100 లైన్స్ మ్యాక్స్, అంతకు మించి ఎక్కువ వెళ్ళాం. మీకు ఎక్కువ కోడ్ వెళ్ళేది ఒకటి పేజెస్. పేజెస్ లో ఉన్న కోడ్ మాత్రం పెరుగుతుంది మాక్సిమం. మనం చూస్తారు కదా ఈ డెవలప్మెంట్ అంతా అయ్యే లోపల అన్ని కాంపోనెంట్స్ లో అంతే. ఎందుకంటే నావ్ కాంపోనెంట్ ఇంతకు మించి మనం మార్చం కదండి. మహా అయితే రాస్తే ఈవెంట్స్ రాస్తాం, అది కూడా ఈ కాంపోనెంట్ లో మార్చాం. మనం అందుకే కంటైనర్ పెట్టాం. కంటైనర్ లో ఈవెంట్ హ్యాండ్లర్స్ అన్ని రాసుకుంటాం. అవునా? ఇప్పుడు క్లిక్ ఉంది, క్లిక్ చేసినప్పుడు లాజిక్ జరగలవు 10 లైన్స్ కోడ్, అది నేను కాంపోనెంట్ లో రాయను, కంటైనర్ లో రాస్తా. సో ఇక్కడ 13 అలాగే ఉంటాయి, ఓకే పెరుగుతా 10 లైన్స్ ఇక్కడ పెరుగుతాయి. ఓకే సార్. అర్థమైందా? అలా అలా స్ప్లిట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము కాంపోనెంట్ రిటర్న్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టానండి. ఇంకా వేరే ఏం లేవు కదా, లోగో దగ్గర ఉంది, అది తీసేస్తాం. ఓకే. నా రీలోడ్ వచ్చింది. సో ఫస్ట్ మ్యాప్ మీద రొటేట్ అవుతుంది కదా, మరి ఈ మ్యాప్ మీద లూప్ జరుగుతుంది. సో జరిగినప్పుడు ఫస్ట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు పేటిఎం ఫర్ కన్స్యూమర్. ఓకే, ఇది లూప్, మళ్ళీ బయటికి వెళ్ళదు, మళ్ళీ ప్లే కొట్టండి, మళ్ళీ అక్కడికి వచ్చి అవుతుంది. సెకండ్ పేటిఎం ఫర్ బిజినెస్ వచ్చిందా, సెకండ్ది ఇన్వెస్టర్స్ రిలేషన్స్, మళ్ళీ ప్లే కొట్టండి. నెక్స్ట్ కంపెనీ, మళ్ళీ ప్లే కొట్టండి. కెరియర్, ఐ థింక్ కెరియర్తో ఆగిపోయింది కదా, లేదు కాంటాక్ట్, పేటిఎం ఫర్ కన్స్యూమర్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది పేమెంట్ ఫర్ పేటిఎం ఫర్ బిజినెస్ అని. కంపెనీ. సో మీకు అక్కడ చూసారా, ప్లే కొడుతూ వెళ్తే
నాకు 2 సార్లు 2 రిపీట్ అయ్యింది. అది నేను చెప్తాను ఎందుకో నెక్స్ట్ సెషన్లో. సో రిపీట్ అయ్యి నాకు అవుట్పుట్ అయితే కనబడుతుంది. సో ఇండివిజువల్ ఐటమ్ నాకు ఇక్కడ కనబడింది. బికాస్ ఇట్స్ అరే స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ మాత్రమే కనబడింది. ఆబ్జెక్ట్ ఇంకా నెక్స్ట్ సెషన్లో నేను దీన్ని ఆబ్జెక్ట్ చేస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఓకేనండి. జస్ట్ మీరు ఎక్కడ అక్కడ బ్రేక్ పాయింట్, ఇది లూప్ లో పెట్టండి. ఎప్పుడైనా లూప్ లోపల ఉన్న వాల్యూ చెక్ చేయాలి అంటే లూప్ లోపల పెట్టాలి బ్రేక్ పాయింట్. మీరు బయట పెడితే వర్కౌట్ అవ్వదు, ఈ లూప్ స్కిప్ అయ్యి వెళ్ళిపోతుంది. సరే సాయి కండిషన్స్ ఉన్నాయి కదా మనం చేసిన లెంత్ టెర్నరీ ఆపరేటర్, టెర్నరీ కండిషన్, ఈ కండిషన్ 2 కండిషన్స్ యూజ్ చేస్తాం సాయి లూప్స్ రన్ చేసేటప్పుడు. ఇంకేమైనా ఉంటాయి? మీరు రాయాలంటే ఇఫ్ కండిషన్ కూడా రాయొచ్చు, బట్ అది అలా రాసి ఏంటంటారు, మీరు కోడ్ని క్లమ్జీ చేసుకుంటే బదులు ఇలా రాసుకోండి అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు వాడు మాక్సిమం. మీరు అలాంటి కండిషన్స్ ఏమైనా రాయాలి అని అంటే దానికి వేరే టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇఫ్ కండిషన్ బేస్ మీద రాసుకోవాలి, తప్పదు, మీకు వేరే ఛాన్స్ రావట్లా, ఈ టెర్నరీ ఆపరేటర్ ద్వారా రాస్తాను అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాంపనెంట్లో కానీ కంటైనర్లో కానీ వెళ్ళి, అది చెప్తాను, అదొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, ఒక కాన్స్టెంట్ టెంప్లెట్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ రాసుకోండి. ఓకే, టెంప్లెట్ ఫంక్షన్, ఇక్కడ మీ లాజిక్ రాయండి. రాసి ఈ టెంప్లెట్ని తీసుకొచ్చి మీకు ఎక్కడ కావాలో అక్కడ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోండి, అయిపోతుంది. అర్థమైందా? నేను చెప్తాను, అది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ టెర్నరీ అండ్ దిస్ అండ్ ఆపరేటర్స్, దట్ లాజికల్ ఆపరేటర్స్ తో మీకు ఇంకా ఏమన్నా బిగ్ లాజిక్స్ వస్తాయి, లైక్ స్విచ్ కేసెస్ కానీ ఇలాంటి ఏమైనా వాడాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్తున్న టెక్నిక్ యూజ్ చేస్తాను. అది నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. మోస్ట్లీ ఈ 2 కండిషన్స్ యూజ్ చేస్తాం సార్ అయితే. మోస్ట్లీ అంతే. మీరు ఇక్కడ రిటర్న్ లో రాస్తున్నప్పుడు టెర్నరీ ఆపరేటర్ ఇది వాడతాము, కాకపోతే మీరు లూప్ రన్ చేస్తున్నప్పుడు కేసెస్ జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇందులోనే ఇది బిజినెస్, ఇదేమో డిఫాల్ట్, రెండు కేసెస్ వచ్చినాయి. అప్పుడు స్విచ్ కేసు వాడుకుంటే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ కండిషన్. అవునా? అంటే డిపెండ్స్, నేను ఇదే వాడతాం ఇలాగే వాడతామని నేను చెప్పలేను కదా, రావచ్చు సిచ్యువేషన్, అది నేను చెప్తాను. ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలో ఇలా వేరియబుల్ పెట్టుకుండి అలా రాస్తాం, అది నేను రేపు నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. స్టాప్ రికార్డింగ్ అండి.